ఏం చెప్తున్నాడు అంటే, కద్ అఫలహ మన్ తజక్కా వజకర స్మ రబ్బిహి ఫసల్లా. ఎవరైతే పరిశుద్ధతను పాటించి తన ప్రభు నామాన్ని స్మరించి ఆ తర్వాత ప్రార్థనను చేస్తాడో, ఆరాధనను నమాజును ఆచరిస్తాడో అతను తప్పక సాఫల్యం పొందుతాడు. మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యతనిస్తున్నారు, అంటే ఈ ప్రాపంచిక జీవితానికి మీరు ప్రాధాన్యతనిస్తున్నారు, కానీ పరలోకమే మీ కొరకు మేలైనది. మహాశిలారా, చాలా సింపుల్ అయినటువంటి మాటలతోటి అతి విస్తృతమైనటువంటి అర్థాన్ని ఇచ్చే ఒక వాక్యాన్ని దైవం ఇక్కడ మనకు ఏం చెప్తున్నాడు అంటే, పరిశుద్ధతను పాటించి తన ప్రభు నామాన్ని స్మరించి ఎవరైతే ఆరాధన ప్రార్థన చేస్తాడో తప్పనిసరిగా అతను సాఫల్యం పొందుతాడు. కాబట్టి సాఫల్యం పొందడానికి దైవం ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఒకటి పరిశుద్ధతను పాటించమంటున్నాడు. పరిశుద్ధత అనేది రెండు రకాలుగా ఉంటుంది. మానసిక పరిశుద్ధత అంటే ఆత్మ పరిశుద్ధత ఉంటుంది, శారీరకమైనటువంటి పరిశుద్ధత ఉంటుంది. శారీరకమైనటువంటి పరిశుద్ధత కోసం మనిషి చాలా రకాలైనటువంటి విధానాలు పాటిస్తాడు. ఏమండి, రకరకాలైనటువంటి లోషన్స్, లేకపోతే సబ్బులు, లేకపోతే సోప్స్, అవి ఇవి వాడి ఏదో విధంగా తన యొక్క శరీరాన్ని పరిశుభ్రపరుచుకుంటాడు. చాలా రోజుకి 2-3 సార్లు స్నానం చేస్తాడు, లేకపోతే ఏ రకరకాలైనటువంటి పద్ధతులతోటి తన యొక్క బాహ్యమైనటువంటి శరీరాన్ని అతను పరిశుభ్రపరుచుకుంటాడు. కానీ అంతః శరీరం ఇది కూడా ఉంది కదా, మన యొక్క మానసికమైనటువంటి పరిశుద్ధత అది ఎలా సాధ్యమవుతుంది? ఒకసారి ఆలోచన చేస్తే మహాశిలారా, మానసికమైనటువంటి పరిశుద్ధత ప్రధానంగా ఈ సృష్టికి కర్త ఒక్కడు, ఆయనకు నేను జవాబుదారి, ఆయనకు నేను లొంగి జీవితం గడపాలి, ఆయనకు నేను సంపూర్ణంగా సమర్పణ చేసుకోవాలి అని నమ్మి ఆయన ఏ విషయాల నుండి దూరంగా ఉండమని అతను ఆయన ఆజ్ఞాపిస్తున్నాడో వాటికి దూరంగా ఉండడంతో ఈ ఆత్మ పరిశుద్ధత అనేది సాధ్యమవుతుంది. అంతే తప్పించి మనం బయట ఎన్ని లేపనాలు పూసుకొని మన లోపల సరిగ్గా లేకపోతే అది ఏమైనా పనికొస్తుందా? మనకి దైవం మధ్య చెప్తాడు, ముందు ఆత్మ పరిశుద్ధత అది సాధించాలి. ఆ తర్వాత ప్రభు నామాన్ని స్మరించడం అంటే ఆయన యొక్క ఆజ్ఞమైన జీవితం గడపాలి. అంతేకాకుండా ఆయన ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆరాధనకు సంబంధించి ఆ ఆరాధనలో చేసినప్పుడు తప్పనిసరిగా వారు సాఫల్యం పొందుతారు. మీరైతే ఈ ప్రపంచానికి మీరు ప్రాధాన్యతనిస్తున్నారు, కానీ ప్రపంచం ఎలాంటిదంటే మహాప్రభు సందర్భంలో చెప్తారు, సముద్రంలో వేలిని ముంచితే బయటకు వచ్చే ఆ చుక్క నీరు మాత్రమే ప్రపంచము, మరి మొత్తం సముద్రం అంతా పరలోకం అని చెప్పేసి ప్రవక్త చెప్పడం జరిగింది. సర్వేజన సుఖినో భవంతు. వాక్య అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.